జై భీమ్. నా పేరు సీతారామరాజు. జనవరి 1 అనగానే మనందరం కూడా నూతన సంవత్సర వేడుకల్లో ఉత్సాహంగా ఉండగా మన మన కోసం మహర్ సైనికులు మాత్రం దళితుల ఆత్మగౌరవం, ఆత్మాభిమానం కోసం కొంతమంది అసూలు బాశారు. దాన్నే భీమా కోరేగావ్ యుద్ధం అంటారు. పూణే దగ్గర భీమా నది ఒడ్డున కోరేగావ్ గ్రామం దగ్గర 1818 సంవత్సరం జనవరి 1 మహర్ సైనికులు 500 మందికి, పేష్వా సైనికులు 28,000 మందికి పెద్ద యుద్ధం జరిగింది. పేష్వా కాలంలోనే దళితుల మీద అణచివేత, అంటరానితనం బాగా ఉండేది. దాని గురించి పెద్ద యుద్ధం జరిగింది. అయితే అక్కడ వాళ్ళు పేష్వా సైన్యం పారిపోయారు. ఆ యుద్ధంలో 22 మంది మహర్ సైనికులు కూడా అసువులు బాశారు. అక్కడ అదే ప్రదేశంలో 1823లో 65 అడుగుల ఎత్తులో ఒక స్తూపం నిర్మించి దాని మీద ఆ యుద్ధంలో మరణించినటువంటి 22 మంది సిపాయిల పేర్లు చెక్కబడి ఉన్నాయన్నమాట. దాన్ని ప్రతి సంవత్సరం అంబేద్కర్ గారు జనవరి 1వ తారీఖున అక్కడికి వెళ్ళి వారికి శ్రద్ధాంజలి ఘటించి వచ్చేవారన్నమాట. ఇప్పుడు 2207 సంవత్సరం శౌర్య దివస్ దీన్ని అంటారు. మరి ఆ రోజున అక్కడ చెక్కబడి ఉన్నటువంటి సిపాయిల పేర్లు ఒక్కసారి చదువుతాను. వారందరికి కూడా మనం నీరాజనాలు అర్పిద్దాం. నాయక్ సోనానాక్ కమల్నాథ్, నాయక్ రామ్నాక్ యస్నాక్, సిపాయి గోందనాక్ కోటెనాక్, సిపాయి రామ్నాక్ యస్నాక్, సిపాయి బగ్నాక్ హర్నాక్, సిపాయి అంబర్నాక్ ఖాన్నాక్, సిపాయి రూప్నాక్ లక్నాక్, సిపాయి గన్నాక్ బాల్నాక్, సిపాయి కాల్నాక్ కోండ్నాక్, సిపాయి వఫ్నాక్ రామ్నాక్, సిపాయి విట్నాక్ దామ్నాక్, సిపాయి రోజనాక్ గన్నాక్, సిపాయి వఫ్నాక్ హర్నాక్, సిపాయి రేనాక్ వాన్నాక్, సిపాయి గన్నాక్ ధర్మనాక్, సిపాయి దేవ్నాక్ అన్నాక్, సిపాయి గోపాల్నాక్ బాల్నాక్, సిపాయి హర్నాక్ హిర్నాక్, సిపాయి జట్నాక్ దేనాథ్, సిపాయి గన్నాక్ లక్నాక్, సిపాయి జాన్నాక్ హిర్నాక్, సిపాయి బీక్నాక్ రతన్నాక్, సిపాయి రతన్నాక్ దన్నాక్. ఈ 22 మంది పేర్లు కూడా విజయస్తూపం మీద చెక్కబడి ఉన్నాయి. ఈరోజు వారికి గుర్తుగా కొన్ని లక్షల మంది భీమా కోరేగావ్ని దర్శించుకుని వారందరికీ కూడా శ్రద్ధాంజలి, నీరాజనాలు గర్పిస్తారు. అట్లాగే ఆ భీమా కోరేగావ్ విజయోత్సవాలు కూడా అక్కడ చేసుకుంటారు. కాబట్టి ఈ సందర్భంగా ఈ 22 మందికి ప్రతి ఒక్కళ్ళం ఆత్మాభిమానాన్ని పొందుతున్నటువంటి దళితులైనటువంటి అందరం కూడా వారికి మరి నీరాజనాలు అర్పించాలని కోరుకుంటూ జై భీమ్.